గుడివాడ టిట్కో కాలనీ లబ్ధిదారులు తమ ఫ్లాట్ల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వెనగళ్ల రాము ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ నెహ్రూ చౌక్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. అనంతరం ప్లకార్డులతో ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా లబ్ధిదారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే హామీని నమ్మి రుణాలు చెల్లించలేదని, ఇప్పుడు వడ్డీ పెరిగి తీవ్ర ఆర్థిక భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు చెల్లించాలని నోటీసులు వస్తున్నాయని, ఇళ్లకు తాళాలు వేస్తామంటూ బ్యాంకు ప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తున్నారని వాపోయారు. టిట్కో కాలనీలో కనీస మౌలిక వసతులు కూడా లేవని, చెత్తను సకాలంలో తొలగించకపోవడంతో దుర్గంధంతో జీవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వెంటనే రుణమాఫీ చేయడంతో పాటు కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిట్కో కాలనీ పోరాట సమితి గౌరవ అధ్యక్షులు పందగాని సురేష్, సిపిఎం నాయకులు ఆసిపి రెడ్డి మరియు టిట్కో నివాసులు పాల్గొన్నారు. ఈరోజు ఎలక్షన్లో క్యాంపెయినింగ్ వచ్చినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే గారు ఆ రోజు రుణమాఫీ చేస్తాం, నన్ను గెలిపించండి, నన్ను గెలిపిస్తే ఈ టిట్కోలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఆ రోజు గెలిచిన తర్వాత టిట్కో కాలనీ వాసులందరూ కలిసి వెళ్తే నాకు కొంత సమయం ఉండే ఒక సంవత్సరం అని చెప్పారు. నేను పైన మాట్లాడి మీకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. చెప్పిన ప్రకారం వీళ్ళు సంవత్సరం ఆగితే కానీ ఈరోజు అది వడ్డీతో సహా 1,80,000 చిల్లర వచ్చింది. కావున ఈ రుణమాఫీని వెంటనే మీరు అమలు చేయాలి. అమలు చేయకపోతే ఈ టిట్కో కాలనీలో ఉన్నటువంటి వాసులందరితో వందలాదిగా వేలాదిగా కలిపి ఈ మొత్తాన్ని కూడా కలుపుకుని తీసుకుని రుణమాఫీ చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. రుణమాఫీ చేయని పక్షంలో ఎక్కడైనా సరే జరిగే సభలను అడ్డుకుంటామని టిట్కో కాలనీ పోరాట సమితి తరఫున తెలియజేస్తున్నాం. జై భీమ్. చెప్పబోయేది ఏంటంటే, రాము గారు వచ్చి మమ్మల్ని గెలిపించండి, రుణమాఫీ చేస్తామని మా అపార్ట్మెంట్ల దగ్గరకు వచ్చి చెప్పారండి. తర్వాత ఇదంతా పందుల దొడ్లాగా ఉంది, మిమ్మల్ని మేము మారుస్తాం, మేము చేస్తాం, చెందుతాం, మమ్మల్ని గెలిపించండి చెప్పి మా ప్రతి ఫ్లాట్కి వచ్చి చెప్పారండి. తర్వాత మేము వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అడిగినా సరే అసలు మాకు రెస్పాండ్ అవ్వట్లేదండి. అదేమంటే వాళ్ళు అలాగే అంటారు, మీరు వస్తే ఫోన్ చేయండి అని అంటున్నారు. కానీ ఫోన్ చేసినా కూడా మేము వెనగల రామ ఆఫీస్కి వెళ్ళినా కూడా మాకేమేలు చేయట్లేదండి. పోలీసు బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి ఎక్కువైపోయింది. మాకు సాగు తప్ప మేమైతే అంతంత వడ్డీలు కట్టలేమండి. మరి మేము మమ్మల్ని ఏం చేయమంటారు, ఆయన రుణమాఫీ చేస్తాను అన్నాడని చెప్పి మేము వెళ్ళాము. ఆయన చెప్పకుండా ఉంటే అసలు మేము వెళ్ళే వాళ్ళం కూడా కాదు, వదిలేసే వాళ్ళం. అంతంత వడ్డీలు మేము పనులు చేసుకునే వాళ్ళం. తెల్లారులైతే గుడివాడ రావాల్సిందే. మరి మేము పనులకు వెళ్ళే వాళ్ళం. అంతంత లక్షలు అంటే ఎక్కడ పేదవాళ్ళకి అదే కదండి ఇచ్చింది. మేము ఉండాలని ఇచ్చారా? పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు మరి అన్నేసి లక్షలు ఎక్కడి నుండి తీసుకొస్తామండి? ఇది మా బాధను మీరు అందరూ ఆలకించి మరి మాకు రుణమాఫీ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. నమస్కారం అండి అందరికి. మేము టిట్కో కాలనీ వాసులం అండి. మాకు రుణమాఫీ చేస్తామన్నారు రాము గారు. ఎలక్షన్లో రుణమాఫీ చేస్తామన్నారు. కానీ అవేమీ అమలు జరపట్లేదు. వెళ్ళినా సరే ఏమీ సమాధానం మాకు ఉండలేదు. అందరకు లాయర్లు, పోలీసులు, లేడీస్ ఉన్నప్పుడు వచ్చేసి ఇళ్ళకి తాళం వేసేస్తాము అనేసి బెదిరింపులు. ఏదన్నా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఏదన్నా అవుతే మా పరిస్థితి ఏంటండి? కనీసం అంబులెన్స్ లేదు, హాస్పిటల్ లేదు, ఏమీ లేదు. గుడివాడ రావాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకేమీ సౌకర్యాలు లేవు. ఉప్పు నీళ్ళు తెస్తున్నారు, ఇంతవరకు మంచినీళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఉప్పు నీళ్ళే పోస్తున్నారు. ఉప్పు నీళ్ళు తాగుతారండి జనాలు? మీరు నీళ్ళు మాకు పోస్తున్నారు, మేము మనుషులం కాదా అండి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు చర్చనీయాంశం ఏంటంటే, టిట్కో కాలనీ నివాసులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని రకాలుగా అవస్థలు పడుతున్నారో తెలియజేయడం కోసం మేము ఈ సమావేశమయ్యాము. ఈయన రాము గారు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఇంటింటికి తిరిగి మేము రుణమాఫీ చేస్తాను వడ్డీతో సహా అని చెప్పేసి అన్నారు. కానీ మాకు ఇల్లు ఇవ్వక ముందు నుంచే లోన్ శాంక్షన్ అయిన దగ్గర నుంచే మాకు ఇంట్రెస్ట్ పడిపోయి 2 లక్షల దాకా అయిపోయింది. ఎవరికి వాళ్ళని కష్టపడుకుంటే తినేవాళ్ళం, లేకపోతే లేని వాళ్ళం, సింగిల్ పేరెంట్ కూడా ఉన్నారు చాలా మంది. ఇందులో కట్టాలంటే చాలా కష్టం. కాబట్టి అదీ కాక మౌలిక వసతులు ఏమీ లేవు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఏదైనా అద్దద్దా వచ్చిందంటే రాత్రిపూట ఎక్కడికి వస్తామో అక్కడ వెహికల్స్ సౌకర్యం లేదు, హాస్పిటల్ లేదు, పోలీస్ స్టేషన్ అంటే ఏదో నమ్మకం ఉంది కొంతవరకు. అంగన్వాడీ చిన్నపిల్లల్ని ఎక్కడికి వేసుకుని వెళ్తాను? బయలుదేరాలంటే కాలనీ నుంచి రోజుకి 100 రూపాయలు ఇస్తే కానీ పిల్లల్ని తీసుకురావడానికి రానిపోను లేదు. ఆ పిల్లడు ఏదైనా ఏడ్చాడు గబుక్కుని వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో పంపించుకోవాలి. అంగన్వాడీ కూడా కనీసం లేదు, గవర్నమెంట్ స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, రైతు బజార్ లేదు,
ఒక మనిషి చచ్చిపోయాడంటే 6,000 ఖర్చు పెట్టుకుంటే కానీ వ్యాన్ వచ్చి తీసుకురావట్లేదు శ్మశానానికి. అక్కడ చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి, పార్కు కానీ వదిలేమన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏమీ లేదు. ఆ చెత్త అంతా పేరుకుపోయి దుగంధంతో ఆ వాసన దోమలు, ఒక్కోసారి ఇళ్ళలేక చెట్లన్నీ పెరిగిపోయి పాములు కూడా వచ్చేస్తున్నాయి. ఈ రకంగా ఉన్నట్టు నేను చాలా చేస్తానండి. డ్రైనేజ్ 20 days అని క్లియర్ చేస్తానమ్మా, డ్రైనేజ్ ప్రాబ్లం అని అన్నారు. ఎప్పుడు గెలిచిన వెంటనే వచ్చి ఇంతవరకు ఆ డ్రైనేజ్ ప్రాబ్లము తీరలేదు. బ్లాక్ మధ్యలో చెత్త పెరిగిపోయింది. ఆ చెత్త ఇంతవరకు ఎవరు క్లీన్ చేసేది ఏదేదో మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడో 2 రోజులకో 3 రోజులకో వారానికో 10 రోజులకో కనిపిస్తారు. రోడ్డు మీద తీసుకెళ్ళి ఇస్తే ఇళ్లలో అది మాత్రమే వేసుకెళ్తారు. బయట ఉన్నది కానీ బ్లాక్ మధ్యలో చెత్త కానీ తీసేది లేదు. ఈ రకంగా చాలా అవస్థలు పడుతున్నాము. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తారని మా మనవిని విన్నవించుకుంటున్నామండి. టిట్కో కాలనీ ప్రభుత్వం రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించారు. ఆ రోజు సుమారు ఇంత పెద్ద లేఅవుట్ రాష్ట్రంలో ఎక్కడా లేదు. 8,912 ఇళ్ళు ఇంత పెద్ద లేఅవుట్ వేశారు. వాళ్ళ టైంలో అది కంప్లీట్ కాలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వం కంప్లీట్ చేసింది, కానీ మౌలిక వసతుల్లో ఇప్పటికీ చాలా లోపాలు ఉన్నాయి. అక్కడ 3,000 మంది దాకా నివాసానికి వెళ్ళారు. ఇప్పటికీ 3,000 మంది నివాసం ఉన్నా ఇప్పటికీ దాంట్లో అంగన్వాడీ సెంటర్ కూడా లేదు. గతంలో అంగన్వాడీ సెంటర్ కోసం ఇక్కడే కలెక్టర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు అడిగితే కలెక్టర్ గారు కూడా ఎక్కడ అద్దెకి తీసుకుందన్న ఒక అంగన్వాడీ సెంటర్ పెట్టండి అని చెప్పడం జరిగింది. ఇంతవరకు సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదు. రెండోది, ప్రధానంగా అంత దూరం నుంచి హాస్పిటల్కి రావాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అదే స్కూలు ఇప్పుడు అనేక మంది గేటులు దాటుకుంటూ ఇలా టౌన్లోకి స్కూల్స్కి వస్తున్నారు. అక్కడ ప్రాథమిక పాఠశాల కూడా ప్రభుత్వం రికమెండేషన్ పంపించామని చెబుతున్నారు, కానీ ఇంతవరకు ప్రాథమిక పాఠశాల కూడా లేదు. పాఠశాల అక్కడ ఏమి ప్రభుత్వ భవనాలు లేవు కాబట్టి ఓట్లు పదే అక్కడ బూతులు అని అడుగుతూ ఉంటే తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో 3 బూతులు పెడతామని పైకి పంపించిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇల్లు ఇస్తే సరిపోదు, ఇళ్లతో పాటు మౌలిక వసతులు ప్రధానంగా 3,000 మంది నివసించే ప్రాంతంలో శ్మశానానికి ఇంతవరకు సైట్ కేటాయించాల. అవి అన్నీ ప్రధానమైన హాస్పిటల్ కానీ, చదువుకు కానీ, లేకపోతే శ్మశానానికి కానీ, ఇవన్నీ కనీస అవసరాలు. మంచినీళ్ళు అయితే ఇప్పుడు ఆ ట్యాంకు కట్టారు. ఆ ట్యాంక్కి పట్నం నుంచి లిఫ్ట్ చేయాలనుకున్నారు, కానీ అక్కడే బోర్లు వేసి కొంత వాటర్ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటు ప్రధానంగా ఎన్నికల్లో వాళ్ళ వాగ్దానం ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రుణమాఫీ చేస్తానన్నాడు. ఇప్పుడు ప్రజలందరూ రుణమాఫీ అడుగుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు 1కి 2 సార్లు ఇంటింటికి తిరిగి వాళ్ళ కార్యకర్తలను పంపించి